మిత్రులారా, ప్రపంచంలోకెల్లా పెద్ద సంస్థలలో ఒకటి, అనేక అనుబంధ సంస్థలతో ఒక పెద్ద పరివారాన్ని నిర్మించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రిజిస్ట్రేషన్ కాలేదు. రిజిస్ట్రేషన్ గురించి ఇటీవలనే కర్ణాటకలో హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే లేవదీసిన వివాదం చూసాం. ఆ వివాదం సందర్భంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్, మాకు ప్రభుత్వం నుంచి నిధులేమీ అందడం లేదు, నిధులు అందే అవకాశం ఉంటే రిజిస్టర్ చేసుకోవాలి కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ ఎందుకు అన్నారు. ప్రియాంక్ ఖర్గే అడిగిన ప్రశ్నలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిధుల వనరులేమిటి అనే ప్రశ్న కూడా ఉంది. నిధుల వనరులు ఇంతవరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పుడూ ఎక్కడా పారదర్శకంగా ప్రకటించలేదు. గురుదక్షిణ పేరుతో శాఖలలో, సమ్మేళనాలలో వాళ్ళకి అందే విరాళాలు మాత్రమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిధులు అంటారు. ఇప్పుడు తాజాగా ది న్యూస్ మినిట్ అనే న్యూస్ వెబ్సైట్ చేసిన పరిశోధన ప్రకారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు, సంఘ్ పరివారులోని అనేక సంస్థలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఒక వనరు గురించి ఆధారం దొరికింది. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్, భారతదేశపు ప్రధానమైన ప్రభుత్వ రంగ సంస్థ. ఓఎన్జీసీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే నిధులలో 2013 నుంచి 2025 మధ్య 671 కోట్ల రూపాయలు సంఘ్ పరివార్ సంస్థలకు అందాయి. ఇది తాజాగా బయటపడిన ఒక పరిశోధనాంశం. నిజానికి ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. నీళ్లలో మంచుగడ్డ మునిగిపోయి ఉన్నది, పైకి కొంత తేలుతున్నది. ఆ తేలుతున్నది 671 కోట్ల రూపాయలు. ఈ వివరాలు చూద్దాం. అసలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు ప్రజల నుంచి లాభాలు పొందుతున్నాయి కాబట్టి తిరిగి ప్రజలకు, సమాజానికి తమ లాభాల్లో కొంత భాగాన్ని పంచాలి అనే ఒక ఉదారవాద ఆలోచన. ఈ ఆలోచన భారతదేశంలో కూడా ఎంతో కాలం సాగి చిట్ట చివరికి 2013 కంపెనీల చట్టంలో 2014లో ఒక సవరణ చేసి సెక్షన్ 135 ప్రకారం ఈ దేశంలో కార్పొరేట్ సంస్థలన్నీ తప్పనిసరిగా తమ లాభాలలో కొంత భాగాన్ని సమాజంతో పంచుకోవాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ల సామాజిక బాధ్యత అని ప్రభుత్వం చట్టబద్ధంగా నిర్ణయించింది. ఒక కంపెనీ నెట్ వర్త్, నికర విలువ 500 కోట్లు దాటితే, లేదా ఒక కంపెనీ టర్నోవర్ 1000 కోట్ల రూపాయలు దాటితే, లేదా ఒక కంపెనీ నికర వార్షిక లాభం 5 కోట్ల రూపాయలు దాటితే, నికర లాభాల్లో కనీసం 2% స్వచ్ఛంద సంస్థలకు, ప్రజాసేవలో ఉన్న సంస్థలకు, రిజిస్టర్డ్ సంస్థలకు చెల్లించాలి. దీనికి చాలా ఆంక్షలు ఉన్నాయి, చాలా పరిమితులు ఉన్నాయి. ఆ స్వచ్ఛంద సంస్థలు తాము అది ఎందుకు ఖర్చు పెడుతున్నామో చూపెట్టాలి, ఖచ్చితమైన లెక్కలు ఉండాలి, పర్యవేక్షణ జరుగుతుంది. ఇదంతా ఉంది. ఉన్నప్పటికీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే బాధ్యతను కార్పొరేట్ సంస్థలన్నీ దుర్వినియోగం చేస్తున్నాయి. ఉదాహరణకు అంబానీలు పెద్ద కార్పొరేట్, అదానీలు పెద్ద కార్పొరేట్, వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు వాళ్ళ కుటుంబ సభ్యులే ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థలకు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ పనులు చేస్తున్నారో కూడా తెలియదు, కానీ ఆ స్వచ్ఛంద సంస్థలకు వెళ్తూ ఉన్నాయి. అది ఇక్కడ అక్కర్లేదు. ఇవాళ ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కేవలం ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు మాత్రమే కాదు, ప్రభుత్వ కార్పొరేట్ సంస్థలకు కూడా వర్తిస్తుంది. ఓఎన్జీసీకి, దేశంలోని అన్ని చమురు సంస్థలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా వర్తిస్తుంది. ఓఎన్జీసీ ఒకానొక సంస్థగా తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను 2013 నుంచి 2025 వరకు ఎవరెవరికి ఇస్తూ వస్తున్నదో పారదర్శకంగా తన వార్షిక నివేదికల్లో ప్రకటించాలి. ఈ వార్షిక నివేదికలన్నీ చూసినప్పుడు, పరిశోధించినప్పుడు ది న్యూస్ మినిట్ వీటిలో 20 సంస్థలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరివారంలో భాగమైనవి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరివారంలో, సంఘ్ పరివార్ అంటారు, 2500 సంస్థలు ఉన్నాయని ఒక లెక్క. నిజానికి ప్రధానమైన అనుబంధ సంస్థలు 200, 250.
కానీ ఒక అనుబంధ సంస్థకు పిల్ల అనుబంధ సంస్థ, పిల్ల అనుబంధ సంస్థకు మరొక అనుబంధ సంస్థ, ఇట్లా ఒక విషవృక్షం తయారైంది. ఈ విషవృక్షానికి కొమ్మలు రెమ్మలు అనేక ఉన్నాయి. ప్రధానమైన కాండం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఒక ప్రధానమైన కొమ్మ భారతీయ జనతా పార్టీ. అనేక ఇతర కొమ్మలున్నాయి, కొమ్మలకు రెమ్మలున్నాయి, రెమ్మలకు మరి రెమ్మలున్నాయి. ఇటువంటి అన్నిటిలో ఒక 20 సంస్థలు, 9 సంస్థలు నేరుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో సంబంధం ఉంది అని చెప్పుకున్న సంస్థలు. వాటి బ్రోషర్లలో, వార్షిక నివేదికలలో అవి రిజిస్టర్డ్ సంస్థలు కాబట్టి తప్పనిసరిగా వార్షిక నివేదికలు ప్రకటించాలి, యాన్యువల్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఇటువంటి సంస్థలు తాము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో సంబంధం ఉన్న సంస్థలము అని చెప్పుకున్నాయి. అవి 9 సంస్థలు. మరొక 9 సంస్థలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఏదో ఒక బాధ్యతలలో, ప్రధాన బాధ్యతలలో ఉన్నవారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు సన్నిహితంగా ఉన్నవారు ఏర్పాటు చేసి నడుపుతున్న సంస్థలు. మరొక 2 సంస్థలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో కలిసి పనిచేశాము అని చెప్పుకున్న సంస్థలు. అంటే 20 సంస్థలు సంఘ్ పరివార్లో భాగమైనవే. వీటికి 671 కోట్ల రూపాయలు. మొత్తంగా ఓఎన్జీసీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చిన నిధులలో 15% ఈ 20 సంస్థలకు మాత్రమే, ఆర్ఎస్ఎస్ సంస్థలకు మాత్రమే అందాయి. 20 సంస్థల జాబితా చెప్పుకోనక్కర్లేదు. 2 సంస్థల గురించి మాత్రం ప్రధానంగా చెప్పుకుందాం. ఒకటి ఔరంగాబాదులోని, మహారాష్ట్రలోని ఔరంగాబాదులో రిజిస్టర్ అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వైద్యకీయ ప్రతిష్టాన్. ఈ దేశంలో వైద్య ఆరోగ్య సేవలు అందించే సంస్థ అని చెప్పుకుంటుంది. ఈ సంస్థ తన బ్రోషర్లలో స్పష్టంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతాలతో మేము నడుస్తున్నాము అని రాసుకుంది. డ్రివెన్ బై ద ఫిలాసఫీ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అని రాసుకుంది. ఈ సంస్థ ఔరంగాబాద్లోనే డాక్టర్ హెడ్గేవార్ హాస్పిటల్, అందరికీ తెలుసు, డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు, మొట్టమొదటి సర్సంఘ్ చాలక్. ఆయన పేరు మీద ఆసుపత్రి ఔరంగాబాద్లో నడుపుతున్నారు. అది ఆర్ఎస్ఎస్ఏ నడుపుతుంది. అంటే ఆర్ఎస్ఎస్ మేము రిజిస్టర్ చేసుకోనక్కర్లేదు, మేమేమీ ప్రభుత్వ నిధులు తీసుకోవడం లేదు కాబట్టి అని అంటుంది. కానీ తాను నడిపే ఆసుపత్రికి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం చట్టబద్ధంగా నిర్దేశించిన నిధులు సంపాదిస్తుంది. ఇదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వైద్యకీయ ప్రతిష్టాన్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉంది. కానీ అస్సాంలో శివసాగర్ జిల్లాలో ఒక ఆసుపత్రి నడుపుతుంది. స్వర్గదేవ్ సియు కా ఫా హాస్పిటల్ అంటారు దాన్ని. ఈ హాస్పిటల్ నిజానికి ఒక వాణిజ్య సంస్థ. ఒక బెడ్కి ఎంత ఖరీదవుతుంది, క్యూబికల్కి ఎంత ఖరీదవుతుంది, రూమ్కి ఎంత ఖరీదవుతుంది వాళ్ళ బ్రోషర్ మీద ఉంది. సిఎస్ఆర్ లెక్కల ప్రకారం, సిఎస్ఆర్ నిబంధనల ప్రకారం నాన్ ప్రాఫిట్ సంస్థలకు మాత్రమే సిఎస్ఆర్ నిధులు ఇవ్వాలి. కానీ ఈ ఆసుపత్రి ప్రాఫిట్ సంస్థగా నడుస్తూ ఉంది. మొత్తంగా ఈ ఔరంగాబాదులోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వైద్యకీయ ప్రతిష్టాన్కు ఓఎన్జీసీ ఈ 11 సంవత్సరాలలో 434 కోట్ల రూపాయలు ఇచ్చింది. అవి నిజంగా ఈ వైద్యశాలలకు, ఆసుపత్రులకు ఉపయోగపడ్డాయా, మరే మార్గాలు చూసుకున్నాయా మనకు తెలియదు. రెండో సంస్థ నాగపూర్లోనే డాక్టర్ ఆబాజీ తట్టే సేవా ఔర్ అనుసంధాన్ సంస్థ అని ఉంది. డాక్టర్ ఆబాజీ తట్టే అనేవారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు చిరకాలం సర్సంఘ్ చాలక్గా పనిచేసిన మాధవ సదాశివ గోల్వాల్కర్, ఎంఎస్ గోల్వాల్కర్కు పర్సనల్ అసిస్టెంట్గా, వ్యక్తిగత సహాయకుడుగా పనిచేశారు. ఆయన పేరు మీద నడిచే సంస్థ ఇది. ఆ సంస్థకు 140 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులు ఓఎన్జీసీ నుంచి అందాయి. మిగిలిన సంస్థలు చూస్తే స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన, సేవా భారతి, భారత వికాస్ పరిషత్, రాష్ట్రోత్థాన పరిషత్, ఏకాల్ విద్యాలయ ఫౌండేషన్, ఏకలవ్య ఫౌండేషన్, వివేకానంద కేంద్ర, సమర్పణ్ చారిటబుల్ ట్రస్ట్, మానవ సేవా ప్రతిష్టాన్, పరమశక్తి పీఠ, ఇటువంటి సంస్థలు అవి ఏం చేస్తున్నాయో, చేస్తున్నామని కాగితాల మీద రాసుకున్న పనులు చేస్తున్నాయో లేదా ఇతర పనులు చేస్తున్నాయో మనకు తెలియదు. అటువంటి సంస్థలకు
ప్రభుత్వ రంగ సంస్థ నుంచి నేరుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థలకు నిధులు అందజేస్తుంది. ఎందువల్ల 2014 నుంచి 2025 వరకు 26 వరకు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులను ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిలోనూ ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా నియమిస్తున్నారు. ఓఎన్జీసీ బోర్డులో ఓఎన్జీసీకి సంబంధించిన సిఎస్ఆర్ కమిటీలో బీజేపీ నాయకులు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉన్నారు. విధాన నిర్ణయాలలో వాళ్ళ పాత్ర ఉంది. ఓఎన్జీసీ ఈ 10 సంవత్సరాలలోనే అహ్మదాబాదులో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చింది. అంటే ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి, ప్రజాధనాన్ని దారి మళ్లించడానికి, ప్రజాధనాన్ని తమ సొంత బొక్కసాలకు మళ్లించుకోవడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, సంఘ్ పరివార్ ప్రభుత్వం అనేక మార్గాలలో ప్రయత్నం చేస్తున్నది. ఇది కూడా ఒక మార్గం. మన వీడియోల కింద వచ్చి బూతులు తిడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు, దేశభక్తి గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక వ్యాఖ్య చేసినందుకు, ఒక తిట్టు తిట్టినందుకు, ఒక నింద వేసినందుకు 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు పొందేవారు. కిరాయి కూలీలు. ఈ కిరాయి కూలీలకు డబ్బు ఎవరిస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో ఓఎన్జీసీ నుంచి వస్తుంది, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వస్తుంది, సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వస్తుంది. ఇది ప్రజలు తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.